క్యాబేజీతో మనం చాలా రకాల వంటలు చేయొచ్చు కదా. ఇప్పుడు మనం చేసుకోబోయే కర్రీ వచ్చేసి చాలా ఈజీ అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా పోపు పెట్టేసుకుందాము. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ఉంటే సరిపోతుంది ఈ కర్రీకి. అలాగే 2 పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకుంటున్నాను. దంచిన వెల్లుల్లిపాయ రెప్పలు ఒక 10 వరకు వేస్తున్నానండి. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసి బాగా వేయించుకోవాలి, బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక టమాటోని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఈ క్యాబేజీ కర్రీ అనేది మనకి రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుంది. అలాగే ఇందులోకి చిటికెడు పసుపు, మన టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఈ టమాటో మరీ మగ్గాల్సిన అవసరం లేదండి, కొంచెం ఇలా మగ్గుంటే సరిపోతుంది. మనం క్యాబేజీతో పాటు టమాటో కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కడిగి శుభ్రంగా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఇందులోకి వేస్తున్నానండి. సగం క్యాబేజీ వేస్తున్నాను. చూడ్డానికి ఎక్కువగా అనిపిస్తుంది కానీ కర్రీ అయ్యేలోకి చాలా తక్కువ అయిపోతుంది అనమాట. పోపును మొత్తం ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. క్యాబేజీ కర్రీకి అనేది ఎక్కువ నీళ్ళు పట్టవండి. ఆల్మోస్ట్ 70-80% ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కారం వేసేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకొని ఈ కర్రీ మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత గ్రేవీకి సరిపడినట్టు 1 నుంచి 2 గ్లాసుల వరకు నీళ్ళు వేసుకోవాలి. నేను టీ గ్లాస్లో చెప్తున్నానండి. ఎక్కువ నీళ్ళు ఏం పట్టదు ఈ క్యాబేజీ కర్రీకి అనేది. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మన క్యాబేజీ కర్రీ రెడీ అయిపోతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది.